గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ కిరణ్. సో ఈ రోజు వాట్ ఆఫ్ ద డే ఏంటో చూసేద్దాం. సో ప్రతిరోజు అయితే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఇంగ్లీష్ అనేది వస్తుందండి. సో లేట్ ఎందుకు, చూసేద్దాం పదండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వాట్ ఆఫ్ ద డే అయితే స్లీప్ అండి. సో SLEEP స్లీప్ స్పెల్లింగ్ వచ్చేసి ఇది అందరికీ తెలిసిన వర్డే, నిద్రపోవడం. కాకపోతే ఏంటంటే పాస్ట్ ఫామ్లో, పాస్ట్ పార్టిసిపుల్లో స్లెప్ట్ అని వస్తుంది. ఇవి గుర్తుపెట్టుకోండి, స్లీప్డ్ అని అనవద్దు. సో అందుకనే ఈ వర్డ్ని అయితే నేను ఇచ్చాను. సో స్లెప్ట్ స్పెల్లింగ్ ఒకసారి చూడండి, SLEPT. ఐ విల్ స్లీప్ ఎర్లీ టుడే. నేను ఇవాళ చాలా తొందరగా నిద్రపోతాను. నెక్స్ట్ వచ్చేసి హీ స్లెప్ట్ ఫర్ 8 hours. అతను 8 గంటల పాటు నిద్రపోయాడు. లెట్ ద బేబీ స్లీప్. పాప నిద్రపోని. ఇలా మనము వాడతాం. ఇచ్చిన వొకాబులరీ వర్డ్స్ని ఏంటంటే అండి, కనీసం ఒక 2-3 టైమ్స్ అయితే మీరు యూజ్ చేస్తూనే వస్తుంది. అలాగే మీరు ఒక బుక్ పెట్టారని నేను అనుకుంటున్నాను. సో ఆ బుక్లో మీరు నోట్ డౌన్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో దట్స్ ఆల్ ఫర్ ద డే, అండ్ ఈవినింగ్ క్లాస్లో కలుద్దాం. గుడ్ డే టు యూ ఆల్. హ్యాపీ లెర్నింగ్.